ఫ్యాన్ రా నువ్వు? పవన్ కళ్యాణ్, మహేష్ బాబా? నాకు కృతి శెట్టి అంటే ఇంట్రెస్ట్. So thank you so much that you all guys are here. We are so grateful, and I'm so blessed to be here tonight. And I would like to thank my entire team, my super talented director, producer, writer, my co-actor Pawan Garu, and beautiful Sahiba Garu, and my co-star, all the entire team, the experienced actors. I would like to thank our DOP, Sajesh Garu, our music director, Karthik Garu, and our choreographer, Raj Garu, and the entire team. And also, I would like to thank my family, my whole family, my mom, dad, and my Didi, Jiju, Ashmeet, Himanshu. Thank you so much guys for supporting me. And I hope guys you all like the movie, our movie Average Student Nani, releasing on 2nd of August. Please go watch, with your family, with your friends, and हमें बहुत सारा प्यार दीजिए please. Bye bye. Thank you. Thank you Sneha, thank you so much and wish you good luck. Now Sahiba will speak. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? So how did you all like the trailer? Super. Yeah, I'm really happy to see that. I'm really excited for that, and I'm overwhelmed right now again. This film is really special for me. It's my first Tollywood film, and thank you all for joining us here and making it even more special. This is like a dream come true for me, and all the credit goes to our multi-talented director, producer, writer, co-actor Pawan Garu for having this faith in me and introducing me to this world of cinema. Forever grateful for this. And our DOP sir, Sajesh sir, for making us look so beautiful, for putting everything together. Karthik sir, for such a great, beautiful music in the film. And to our entire cast and crew for being there and being so supportive. Please guys, show us some love. Our film is releasing on 2nd August. Average Student Nani. Cinema theatre lo chudandi. Enjoy chestara. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సారడ్డం. అది కూడా ఒక సినిమా ప్రమోషన్కి మాట్లాడడం చాలా రోజులైంది. ఆగస్ట్ మొదలైతే యావరేజ్ స్టూడెంట్ నాని 2వ తారీఖు తోటి రిలీజ్ స్టార్ట్ అవుతుంది. అండ్ విషింగ్ ది ఎంటైర్ టీమ్ వెరీ 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 ఎంత కష్టపడి సినిమాలు చేస్తామో మనకు అందరికీ తెలుసు కాబట్టి ఆ సినిమా అంత బాగా బ్లెస్ చేయాలని కోరుకుంటూ ఐ విష్ యావరేజ్ స్టూడెంట్ నాని చాలా చక్కటి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నాను. ఆగస్ట్ 2 నానితో మొదలు పెడితే ఆ తర్వాత డబుల్ స్మార్ట్, మిస్టర్ బచ్చన్, ఇలా పెద్ద పెద్ద సినిమాల్లో పెద్ద రోల్స్, అన్ని రకాల రోల్స్ ఉన్నా కూడా నేను ఐ చోస్ టు బీ హియర్ టుడే ఫర్ వన్ పర్సన్, పవన్. టుడే ఐ థాట్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు టాక్ అబౌట్ దిస్ ప్రొడక్షన్. ఈ పాత్ర ఒక సాధారణమైన యావరేజ్ స్టూడెంట్ నాని ఎంత యావరేజో చదువులో ఇలాగే బిహేవ్ చేయొచ్చు, రొమాంటిక్ రిలేషన్షిప్స్లో ఇలాగే బిహేవ్ చేయొచ్చు, అల్లరి తగాదాల్లో చిలిపిగా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు అలాగే బిహేవ్ చేయొచ్చు. కానీ ఆ యావరేజ్ స్టూడెంట్ నాని తల్లులు కూడా ఇలాగే ఉంటారు. ఆ ప్రతి తల్లికి కూడా తన నానిది తప్పు లేదు అనే నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకమే నానిని నడిపిస్తుంది. ఆ తల్లి యొక్క నమ్మకం, ఆ తల్లి యొక్క ప్రేమ ఒక్క ఫోన్ కాల్లో పవన్ హ్యాడ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ, లైక్ వై హీ వాంటెడ్ మీ యాజ్ అన్ యాక్టర్ దేర్.
నేను ఎంతసేపటికి ఈ మధ్యకాలంలో గీతకి స్టేజ్ ఇచ్చేసి పెద్ద తెర మీద ఉన్నాను కాబట్టి పాత్రకి నేనేం తీసుకురాగలను అని ఆలోచిస్తాను. ఆ పాత్రకి నేనేం తీసుకురాగలను, నాని తల్లిగా నేనేం తీసుకురాగలను అని ఆలోచిస్తే ఐ హ్యావ్ టు బిలీవ్ ఇన్ నాని. ఎగ్జాక్ట్లీ ఒక పాత్ర తల్లి ఎలా బిహేవ్ చేసిందో నేను ఈరోజు ఒక కో యాక్టర్గా అస్సలు కాన్ఫిడెంట్గా కనిపించిన ఈ పవన్ని ఎలా బిలీవ్ చేయాలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను నేను. ఫోన్లో ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడాడో ఈ పిల్లోడు, సెట్లోకి వచ్చిన తర్వాత హీ డిడ్ నాట్ లుక్ కాన్ఫిడెంట్ అట్ ఆల్. హీ వాజ్ లుకింగ్ యావరేజ్. సో ఇంకెవరున్నారయ్యా అని చూస్తే సాజేష్ ఆన్ ది సెట్. ఐ సెడ్ ఓకే, ఇక్కడ బలం ఉంది. హీ ఫౌండ్ ది రైట్ టీమ్. ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాడు, తనే డైరెక్ట్ చేస్తూ తనే ప్రొడ్యూస్ చేస్తూ యాక్షన్ చెప్పుకుని ఒక లీడ్ రోల్లో, అది కూడా కన్ఫ్యూజ్డ్ నాని క్యారెక్టర్లో హౌ ఈజ్ ఈ గోయింగ్ టు మేనేజ్ అని నాకు కొంచెం ఒక ఫస్ట్ ఫ్యూ డేస్ వేవరింగ్, ఫస్ట్ డేనే వేవరింగ్ అనిపించింది. దెన్ ఐ అండర్స్టూడ్ దిస్ బాయ్ హ్యాస్ కన్విక్షన్, బిలీఫ్ ఉంది. తన రైటింగ్ మీద, తను చెప్పాలి అనుకుంటున్నటువంటి ఒక పాయింట్ మీద చాలా గట్టి పట్టు ఉంది. మీకు కనిపించవచ్చు ఈ హాట్ సీన్స్లో, చాలా రొమాంటిక్ సీన్స్లో కొంచెం ఎక్స్ప్లిసిట్గా చూపించబడినటువంటి సన్నివేశాలు ఉన్నాయి. దీనికేంటి ఝాన్సీ వచ్చి ఇంత నుంచి ప్రమోట్ చేస్తుంది అనిపించవచ్చు. నో, మీరు సినిమా చూడండి. ఈ సినిమా చూసిన తర్వాత మీ మనసులో యావరేజ్ స్టూడెంట్ నాని మీద ఉన్నటువంటి ఫస్ట్ ఏర్పడిన అభిప్రాయం మారిపోతుంది. దట్స్ వాట్ ఎవ్రీబడి హ్యాస్ దాట్ కైండ్ ఆఫ్ ఒపీనియన్ ఆన్ పవన్, which will ultimately change, and I wish it turns out into a ticket and then it turns out into a view, and I wish the entire team, Karthik, wonderful music here, beautiful songs, and these absolutely gorgeous ladies, you have done a fabulous job. అంటే ఇంత అందమైన అమ్మాయిలు కనిపించినప్పుడు మా నాని పక్కకి తప్పుకుంటూ ఉండాలి, చాలా మొహమాట పడుతూ ఉండాలి లెక్క ప్రకారం. బట్ హీస్ డన్ అ గ్రేట్ జాబ్. డాన్స్ కానివ్వండి, యాక్టింగ్ కానివ్వండి, హీస్ డన్ అ వెరీ గుడ్ జాబ్. అంటే ఫస్ట్ టైం యాక్టర్గా కూడా తను ఒక ఫస్ట్ టైం లీడ్ రోల్ చేస్తూ చాలా బరువు బాధ్యతలు మొయ్యాలి కదా. ఒక హీరో పాత్ర మొయ్యాలంటే చాలా బరువు బాధ్యతలు మొయ్యాలి. అవన్నీ కూడా చాలా తేలిగ్గా చేస్తాడు. బికాస్ హీ వాంటెడ్ టు బి అన్ యావరేజ్ పర్సన్. హీ డజంట్ వాంట్ టు లుక్ లైక్ వన్ పెద్ద స్టార్లకు కనిపించాలని తపన పడలేదు. అండ్ దట్స్ వాట్ అట్రాక్టెడ్ మీ. అండ్ ఐ సెడ్ నాని అనే ఈ సినిమా, నాని అనే ఈ తపన, ఒక పట్టుదల అందరి వరకు తీసుకురావాలని ఈరోజు నేను ఐ థాట్ ఐ విల్ కమ్ స్టాండ్ హియర్ అండ్ టాక్ అబౌట్ పవన్. పవన్, ఆల్ ద బెస్ట్ యూ నాన్న, అండ్ మే గాడ్ బ్లెస్ యూ మోర్. ఓ సినిమా డైరెక్ట్ చేయడం ఎంత కష్టమో మనకు తెలుసు, ఓ సినిమాలో యాక్ట్ చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఆ సినిమాని నిర్మించి ఈ బాధ్యతలన్నీ చేసి PVR INOX రిలీజ్ ద్వారా మనందరి ముందుకు తీసుకురావడం, అది నెక్స్ట్ లెవెల్. And it's an achievement in its own self. Believe in the content. Believe in the content. Just don't go by it. All the media friends here, I know that we are here. నేను స్టేజ్ మీద నుంచి యాంకరింగ్ చేసిన రోజుల్లో ఏ సినిమా అయినా సరే చెప్పాలి కాబట్టి చెప్పేసేదాన్ని. బట్ టుడే ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ మై హార్ట్. ఐ వాంట్ యావరేజ్ స్టూడెంట్ నాని. మీరు యావరేజ్గా చూసినా పర్వాలేదు, హృదయంతో చూసేసేయండి. బ్యూటిఫుల్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మంచి సినిమా.